వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 96. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరేంటి మరి ఆరు బయట గార్డెన్లో ప్లాన్ చేస్తున్నారు? మీకు అస్సలు సినిమా నాలెడ్జ్ లేదు బాబా అంటుంది అదోలా ఫేస్ లక్కీ. అంతేనా అంటూ దగ్గరికి లాక్కొని గట్టిగా తన పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు శౌర్య. అంతే, షాక్లో లక్కీ తన చిన్న కళ్ళను పెద్దవి చేసేస్తూ ఒక 2 నిమిషాలు అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ డే. నమస్తే మనీషాజీ, ఆదాబర్సే అన్నాడు బంటి. నన్ను ముస్లిం అనుకుంటున్నాడా ఏంటి? ఆల్రెడీ ఆ ఉమ్మగాడు ఆడుకుంటున్నాడు. ఆ కౌశిక్ బాధపడలేక నవ్య సేఫ్ అయిపోయింది. న్యూస్ రీడర్ ప్లేస్లో పోస్ట్, లైవ్లో ఇంటర్వ్యూ అనేసరికి నేనేమో ఎగురుకుంటూ వచ్చాను. ఆ పిచ్చి ప్రేమికులేమో నా తాట తీస్తున్నారు. దీనికి తోడు వీడొకడు ఇరిటేట్ చేస్తున్నాడు. 3 రోజుల నుంచి చూస్తాడు, నవ్వుతాడు, నవ్వుతూనే చూస్తాడు అనుకుంటూ కోపంగా చూసి, నేను ముస్లిం కాదు అంటుంది మనీషా. అవునా, మరి ముస్లిం పేరు ఎందుకు పెట్టుకున్నారండి అన్నాడు బంటి. ముస్లిం పేరు ఎవరు పెట్టుకున్నారు? మనీషా ముస్లిం పేరు కాదే అంటుంది. అవునా, మరి మనీషా కొయిరాలా హిందీ సినిమాల్లో కదండి వస్తుంది అంటాడు బంటి డౌట్ఫుల్గా. హిందీ సినిమాలు చేసినంత మాత్రాన అందరూ ముస్లిం అయినట్లు కాదు. లాంగ్వేజ్ మాత్రమే హిందీ అవుతుంది. ఇక మనీషా కొయిరాలా గురించి అయితే ఆమెది అసలు మన దేశం కూడా కాదు, పక్క దేశం, నేపాల్ పిల్ల. అయినా తెలుగు సినిమాలు చేసింది కదా, అంత మాత్రాన తెలుగు అమ్మాయి ఉందా అని అడిగింది కోపంగా మనీషా. అవునా, అలాగా అండి, ఓకే. నేపాల్ నుంచి ఎప్పుడొచ్చారండి అని అడిగాడు బంటి. ఇంకా చిర్రెత్తుకొచ్చింది మనీషాకి. అయినా కంట్రోల్ చేసుకుంటూ, ఒకసారి చెప్తే అర్థం కాదా, నేను తెలుగు అమ్మాయిని అంటుంది మనీషా. ఓకే మనీషా, నైస్ నేమ్ అంటూ పల్లికిలిచ్చాడు బంటి. అదంతా సరే, ఇంతకీ ఆదా బర్ఫీ అంటే ఏంటి అని అడిగింది. ఆదా బర్ఫీ కాదండి, ఆదా బర్సే అంటే దేవుని దీవెనలు ఉండాలి అని అర్థం, పలకరింపులో ఒక భాగం అన్నాడు బంటి. ఓకే ఓకే, ఇంతకీ నీతో వచ్చిన కౌశిక్ ఎక్కడా చిరాకుగా అడిగింది మనీషా. అయ్యో, ఆయన్ని ఆ కౌశిక్ అనకూడదండి, సబ్ ఇన్స్పెక్టర్ కౌశిక్ గారు ఎక్కడా అని అనాలి అంటాడు బంటి భయంగా. ఓవర్ యాక్షన్ ఆపు, ఫస్ట్ కౌశిక్ ఎక్కడో చెప్పు అంది మనీషా. అతను బయటికి టీ తాగడానికి వెళ్ళాడు అంటాడు బంటి ఫేస్ అదోలా పెట్టుకొని. ఇప్పుడు ఫేస్ ఎందుకు అలా పెట్టుకున్నావు అని అడిగింది మనీషా. ఏంటోనండి, మీ మేకప్ వేసుకున్న వాళ్ళు ఎలా ముఖం పెట్టుకున్నా అందంగానే కనిపిస్తారు. నేను మేకప్ వేసుకోలేదు కదండి, అందుకే అలా తొందరగా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది కనిపిస్తుంది అంటాడు బంటి. నువ్వు చాలా ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నావు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది మనీషా తన మేకప్ గురించి కామెంట్ చేసేసరికి. నిజానికి మనీషాకి మేకప్ పిచ్చి ఎక్కువ. ఇప్పుడు లైవ్ అనేసరికి ఇంకాస్త ఎక్కువ మేకప్ వేసుకుంది. మేకప్ మ్యాన్ ఎక్కువయింది అన్నా సరే వినకుండా. ఓ అదా, మీరు చాలా బాగున్నారు. ఆ మాట మీకు డైరెక్ట్గా చెప్పలేను కదండి, ఒక ఆడపిల్లతో అలా చెప్పడం కూడా పద్ధతి కూడా కాదు. అందుకే ఏదో ఒక మాట మీతో కలిపి కాస్త ఫ్రెండ్షిప్ అయ్యాక ఈ ప్రోగ్రాం చివరి రోజు ముగిసేసరికి నేను వెళ్తున్నానండి, ఇదే మనం లాస్ట్ మీటింగ్ అని చెప్పి ఆ రోజు మీరు చాలా బాగున్నారని చెప్పిపోదామని. నిజానికి నాకు ఆడపిల్లలతో మాట్లాడే ధైర్యం అసలు లేదండి, నిజంగా లేదండి, అందుకే అని అమాయకంగా చెప్పి అక్కడి నుంచి తుర్రుమన్నాడు బంటి. అతని మాటకి చూస్తూ ఉండిపోయింది మనీషా. చివరి రోజు చెప్దామనుకున్న మాట ఇప్పుడే ధైర్యం లేదు అంటూనే ఎంత స్మార్ట్గా చెప్పి వెళ్ళిపోయాడు ఈడియట్ అని కోపం వచ్చిన మనీషా ఎందుకో నెక్స్ట్ సెకండే నవ్వుకుంది. కాసేపటికి వాళ్ళ విరహ ప్రేమిక్ ప్రోగ్రాం ఫినిష్ అయిపోయింది. ప్రేక్షకులు ఆ ప్రోగ్రాంని చాలా కోరుకుంటున్నారని చాలా సాగదీసి టెలికాస్ట్ చేస్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు. ఎక్కడికి పోతున్నాంరా బిడ్డ అని అడిగింది సులోచనమ్మ ఆటోలో కూర్చొని. ఆమె పక్కన గురునాథం, అతని పక్కన బంటి, డ్రైవింగ్ సీట్లో డ్రైవర్తో పాటు కయ్యం కూడా ఉన్నాడు ఆ ఆటోలో. డేట్కి వెళ్తున్నామమ్మమ్మ
అన్నాడు బంటి. డేట్ ఏందిరా అని అడిగింది. అయ్యో అమ్మమ్మ, నీకు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నీకు చెప్పకపోతే చంపుకు తింటారు. పోనీ చెప్దామా అంటే మీకు చెప్పే విషయం కూడా కాదు, వదిలేయండి అంటాడు బంటి. ఏంటోరా బంటి, నీ మాటకు నువ్వే ప్రశ్న అడుగుతావు, సమాధానం కూడా నువ్వే ఇచ్చుకుంటావు. నాకైతే ఏది చెప్పట్లేదు అంటుంది సులోచనమ్మ. అది అన్నతో కాదు, నాతో అవుతుంది, నేను చెప్పాలనా అడిగిండు ముందు సీట్ నుంచి ఉత్సాహంగా కయ్యం. చెప్పురా బిడ్డ అంది సులోచనమ్మ. ఒక ఆడ మగ ఎప్పుడైనా ప్రేమలో పడితే ప్రేమించుకుంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఇంకా ప్రేమించుకోనికే, మాట ముచ్చట పెట్టుకోనికే అప్పుడప్పుడు ఇట్లా ఏదైనా హోటల్కు పోతారు. పిల్లని పిల్లగాడైనా తీసుకుపోతాడు, లేదా పిల్లగాని పిల్లగాన్ని తీసుకుపోతే దాన్ని డేటు అంటారు అన్నాడు కయ్యం. అంతే, వెనక నుంచి నెత్తి మీద ఒక్కటి పడింది గురునాథం కోపంగా. నీకు నిండా 30 సంవత్సరాలు లేవు, ఏంటా మాటలు? ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా పెద్దవాళ్ళతో మాట్లాడే మర్యాద అన్నాడు వెనక నుంచి. ఏంటి భయ్యా ఇది అని అడిగాడు దీనంగా కయ్యం బంటి వంక చూస్తూ. అయ్యిందా, బాగా అయ్యిందా? ఇందాక ఏదో నాతో అవ్వదు అన్నావు కదా, నెక్స్ట్ ఇదే అవుతుందని నాకు తెలుసు, అందుకే నేను అన్నీ మూసుకొని కూర్చున్నా, నువ్వు కూడా మూసుకొని కూర్చో అన్నాడు మెల్లిగా బంటి. తూ నీ అమ్మ, ఎట్లా బతికేతోని ఎట్లా అయిపోయినావు, మొత్తం పిచ్చోళ్ళ ఫ్యామిలీ లెక్కుంది అని కయ్యం ఏడుపు ముఖంతో అనగానే ఈసారి నెత్తి మీద సులోచనమ్మ వేసింది. అబ్బా అనగానే నోరు మూసుకోరా బడుద్దాయి అంటూ అరిచింది వెనక నుంచి. ఇక రెస్టారెంట్ బహారా ముందు వాళ్ళకి ఆటో ఆగింది కాసేపటికి. ఏం మాట్లాడుతున్నావురా కాశీ, నిన్ను నమ్మే కదా ఈ స్టెప్ తీసుకున్నాను నేను. అన్నిటికీ నేనున్నాను అన్నావు, ఇప్పుడు సావిత్రి పారిపోయింది అంటే ఎలా? అక్కడ చూస్తే డొంక చేతిలోనే ఉంది, తీగను వెతుకుతున్నా అంటున్నాడు ఆ శౌర్య. అంటే సావిత్రి దొరికినట్టే కదా వాడి చేయికి, పైగా టీవీలో కనిపిస్తుందా అమ్మాయి. నువ్వేం చేస్తున్నావు? అలా ఎలా వదిలేస్తావు సావిత్రిని? పైగా నా కూతురికి పెళ్ళి కూడా కుదిరింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమాత్రం బెడ్సి కొట్టినా ఇటు నా కూతురు పెళ్ళి ఆగిపోతుంది కాశీ, అటువైపు నాకు వచ్చే ఎలక్షన్లో ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఏం చేద్దాం కాశీ అడిగాడు రామకృష్ణ. అదేంటన్నా, అనికా పాప పెళ్ళికి ఒప్పుకోలేదన్నావు కదా, మళ్ళీ ఎలా ఒప్పుకుంది అడిగాడు కాశీ. దాంతో పెళ్లి చూపులు అనగానే అర్ధరాత్రి వేళ అనిక మళ్ళీ శౌర్య ఇంటికి పారిపోవడం, శౌర్యనే అనికను తీసుకొచ్చి పెళ్లి చూపులు జరిపించడం, ఆ తర్వాత అనికకు నచ్చజెప్పడం, అవన్నీ చెప్పాడు రామకృష్ణ కాశీకి. అన్నా, ఇవన్నీ కాదు, నేనొక మాట చెప్తా, నువ్వు తప్పుగా అనుకోకు అన్నాడు కాశీ. ఏంటో చెప్పు అన్నాడు రామకృష్ణ టెన్షన్గా. అన్నా, ఏది పోగొట్టుకున్నా ఆ పోయిన చోటనే దొరుకుతుంది, కానీ మనం వేరే చోట వెతుకుతున్నాం ఇన్ని రోజులు అన్నాడు కాశీ. అంటే ఏంట్రా, సావిత్రి గురించి చెప్తున్నావా? సరే వేరే చోట వెతుకు అన్నాడు రామకృష్ణ. కాదన్నా, నేను ఆ ఇన్స్పెక్టర్ శౌర్య గురించి మాట్లాడుతున్నా. అనికా పాప ఆ పోలీస్ బాబుని ఇష్టపడింది, కానీ ఆ బాబు ఇష్టపడలేదు. ఇప్పుడు పెళ్ళికి కూడా ఓకే చేయించాడు. తను తలచేంతసేపు కన్నా మన అమ్మాయిని తన వైపు తిప్పుకోవడం ఆ బాబు మొదటి నుంచి చెయ్యలేదు. అంటే తప్పు మన దగ్గరే ఉంది కదన్నా అన్నాడు కాశీ. అవునరా, నాకు తెలుసు మొదటి నుంచి స్వీటీ పాపదే తప్పు, కానీ నేనేం చెయ్యను. అలా చేస్తే అయినా వాడి పైన మనసు విరుగుతుందేమో అనుకున్నా, కానీ ఏమైంది, సావిత్రి స్టోరీ నిజమేంటో తెలియకముందే ఆ శౌర్య సస్పెండ్లో ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్ళింది అనిక. పైగా ఇప్పుడేమో వాడే మన స్వీటీ పాపని తీసుకొచ్చేసి వాడి ముందు నా తల వంచే, అందుకే వాడిని ఏమి చేయలేకపోతున్నా అన్నాడు బాధగా రామకృష్ణ. అన్నా, చేయడానికి ఏమీ లేదన్నా, ఖాళీ మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. నాకు ఈ విషయం జర్ర ముందు చెప్పినా మీడియా ముందు నేను సావిత్రితో డ్రామా ఆడించేవాణ్ణి కాదు అన్నాడు కాశీ. ఏం మాట్లాడుతున్నావురా అని రామకృష్ణ అనగానే, నిజం చెప్ప, సావిత్రితో ఆ డ్రామా ఆడిపిస్తే అనికా పాపలో మార్పు వచ్చిందా? అనవసరంగా ఆ పోలీస్ జాబు ఊడిపోయింది. ఇది కూడా కొద్ది రోజులే, పైగా ఎంక్వైరీ చేస్తుండ్రు. దీనివల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నీ మంత్రి టికెట్కు ఎసరు వచ్చేలా ఉంది.
సావిత్రి బండారం బయటపడితే. అందుకే సావిత్రి మీడియా ముందుకు వచ్చి ఏదైనా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ మనకు దెబ్బ తగలకుండా మనమే వెళ్ళి అంటే ముఖ్యంగా మీరు పోయి ఆ శౌర్యబాబుకి జరిగిందంతా చెప్పి మన తప్పు ఒప్పుకుంటే అని మెల్లిగా కాశీ అనగానే, ఏంట్రా వాడి కాళ్ళు పట్టుకోవాలా నేను అని అడిగాడు రామకృష్ణ కోపంగా. అన్నా, ఆ పిల్లగాడు దలుచుకుంటే అనికా పాపని మొత్తం తన వైపు తిప్పుకొని ఇప్పుడు కదా మీతో కాళ్ళు పట్టించుకుంటుండే. అటువంటి ఆలోచన అతనికి లేదు. నా మాట విని జరిగిందంతా చెప్పు. అతను తలుచుకుంటే మీకు వచ్చిన చిక్కులన్నీ చిటికలో తీరిపోతాయి. పైగా మీ ఫ్రెండ్ కొడుకే అంటున్నావు. ఆ సెంటిమెంట్ కూడా చిలకరించన్నా. ఇదే మంచి ఐడియా అన్నా. ఒకవేళ సావిత్రి దొరికినా దొరకకపోయినా శౌర్యబాబు మన చేతిలో ఉంటే ఇక మనకేదీ ఫరక్ పడదు. ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించన్నా అంటూ కాశీ కాల్ కట్ చేశాడు. ఇక రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. మొత్తానికి అనిక మనసైతే విరిగి పెళ్ళికైతే ఓకే అనేసింది. కాకపోతే తను ఇండియాలో ఉండడానికి ఇష్టపడట్లేదు పెళ్లి తర్వాత. పెళ్లి చేసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను దూరంగా అంటుంది. అందుకే 3 నెలల తర్వాత చేయాల్సిన పెళ్లి ఈ నెలలో పెట్టేసుకున్నాను. కాబట్టి దీని గురించి తర్వాత ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే కాశీ చెప్పిన ఆలోచన పక్కన పెట్టేశాడు రామకృష్ణ. ముందు ముందు వేరేది జరగబోతుందని అప్పుడు ఆ క్షణం అతనికి తెలీదు. బహారా అంటే ఏంటిదిరా అడిగింది సులోచనమ్మ రెస్టారెంట్ను చూస్తూ. బహారా కాదు అమ్మమ్మ, బహర్ ఆవో అంటే బయటికి రా అని అర్థం అన్నాడు కయ్యూం. వెంటనే వాడి నెత్తి మీద ఒకటిచ్చి, నువ్వు చూస్తే ముస్లిం, నీకు ఉర్దూ లాంగ్వేజే కరెక్ట్గా రాదు, యదవ నోర్ముయ్ అంటూ బంటి. బహారా అంటే వసంతం అమ్మమ్మ అంటాడు బంటి. ఓహో అట్లనా, నా మనవరాలు చెప్పిందిలే. ఇయ్యాల రేపు హోటళ్ళల్లా కొత్త కొత్తగా తయారు చేస్తుండ్రంట కదా. ఆడ వడ్డించేటోళ్ళు ఏషాలు వేసుకొని డాక్టర్ల లెక్క వచ్చి ప్లేట్లలో పెడితే పోయినోళ్ళు వీల్ చైర్లలో కూర్చొని తింటారంట కదా అనింది సులోచనమ్మ. ఎంతైనా అప్డేట్ సులోచనమ్మ కదా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.